వచ్చే సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మంత్రివర్గంలో వెంటనే చేరిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నెల 19 నుంచి మంచి ముహూర్తమని, ఆ రోజు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపట్టాలని తండ్రిపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 19వ తేదీన లోకేష్ నక్షత్ర బలం బాగుందని, అదే రోజు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని సీఎం కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబంలో తీవ్ర తర్జనభర్జనలు సాగాయని, 19వ తేదీన మంత్రివర్గంలో మార్పులు చేయకపోతే తదుపరి తేదీన ఇప్పుడే చెప్పాలంటూ లోకేష్, ఆయన కుటుంబ సభ్యులు పట్టుపట్టారని సమాచారం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఉగాది రోజు కేబినెట్లో మార్పులు చేర్పులు చేపడతానని, ఉగాది మంచి రోజని చంద్రబాబు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపడితే ఎన్నికల్లో ఏదైనా జరిగితే అసలుకే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన నచ్చజెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన మరుసటి రోజునే లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చే పట్టాభిషేకం చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీకి చెందిన అత్యున్నత వర్గాలు తెలిపాయి. లోకేష్ కు మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖలను ఇవ్వనున్నారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న నారాయణను మంత్రివర్గం నుంచి తప్పించి సిఆర్డీఏ చైర్మన్ పదవిని ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేబినెట్ లో భారీ మార్పులు చేర్పులు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్న వారిలో 6 లేదా 7 ఉద్వాసన పలకనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న మృణాలినికి ఉద్యాసన పలకనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కళా వెంకట్రావును మంత్రివర్గంలోనికి తీసుకోనున్నారు. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారని, ఆయనపై కూడా కత్తి వేలాడుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సమాచార ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని కూడా మంత్రివర్గం నుంచి తప్పించనున్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రావెల కిషోర్ బాబు, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. కొత్తగా మంత్రివర్గంలోనికి ఎమ్మెల్సీ మాంగుంట శ్రీనివాసులు రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావులు వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మహమ్మద్ జానీకి మైనార్టీల కోటాలో ఎమ్మెల్సీ పదవినిచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆశ చూపడమే కాకుండా కోట్ల రూపాయలు ఇచ్చి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై తర్జనభర్జన పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన అఖిల ప్రియకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే వైఎస్ఆర్సీపీలోంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, సుజయ రంగారావులకు మంత్రి పదవులు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయా జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు ఇప్పటికే పార్టీ అధినేతకు అల్టిమేటంలు జారీ చేశారు.